హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో నేను 2 టాపిక్స్ గురించయితే మాట్లాడుతున్నానండి. ఆ టాపిక్స్ ఏంటంటే, 'డెమాన్ పవన్' గారు ఒక మూవీ అయితే తీస్తున్నారు ఇప్పుడు. మామూలుగా అయితే అందరూ పడాలా గారైతే ఫస్ట్ మూవీస్‌లోకి ఎంటర్ అవుతారని అనుకున్నారు. కానీ 'డెమాన్ పవన్' గారైతే మూవీస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఎందుకు అనేది నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ లాస్ట్ వరకైతే ఈ వీడియో చూడండి. అండ్ ఇంకో టాపికొచ్చి 'అగ్ని పరీక్ష' సీజన్ 2 గురించయితే చెప్తానండి. మనకైతే ఈ వీక్‌లో అయితే నోటిఫికేషన్ వస్తుంది గదా! ఎలా మనము వాళ్ళకి వీడియో ఎలా సెండ్ చేయాలి అనేది వాళ్ళు ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తారు ఈ వీక్‌లో. సో, దాని గురించి చెప్తాను. ఎలా అప్లై చేయాలి? ఎలా అప్లై చేస్తే మనకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నేనైతే ఆ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తానండి. ఫస్ట్ టాపికొచ్చి 'డెమాన్ పవన్' గారి గురించి అండ్ 'కళ్యాణ్ పడాల' గారి గురించండి. 'డెమాన్ పవన్' గారైతే మనకి 'సావిత్రి' అనే మూవీతో వస్తున్నారండి. ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్‌తో అయితే ఆ మూవీలో మనకి కనిపిస్తారు. 'కళ్యాణ్ పడాల' గారైతే ఒక ఆల్బమ్ సాంగ్ అయితే తీస్తున్నారండి. ఆ సాంగ్ యొక్క గ్లింప్స్ కూడా మనకైతే ఇప్పుడు రిలీజ్ చేశారు 2 గ్లింప్స్. ఈ మంత్‌లోనే మనకైతే సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది 'కళ్యాణ్ పడాల' గారిది. 'డెమాన్ పవన్' గారైతే మూవీస్‌లో ఎంటర్ అయిపోయారు. 'కళ్యాణ్ పడాల' గారు ఎప్పుడవుతారంటే తనకైతే స్టోరీస్ అయితే వస్తున్నాయండి. చూస్తున్నారు. అంటే తనేందంటే ఒకేసారి ఎంటర్ అవుదాం అని అనుకోవట్లేదు. ఫస్ట్ సాంగ్స్ ఇలాగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుదాం అని అనుకుంటున్నారు. అలాగే తనైతే హీరోగా చేద్దామని అనుకుంటున్నాడు. ఇలా సైడ్ క్యారెక్టర్స్ కాకుండా హీరోగా చేద్దాం. డైరెక్ట్ హీరోగానే చేద్దాము. ఇలా చేస్తే దీనికే అలవాటు పడిపోతాము అని చెప్పి తనైతే సైడ్ క్యారెక్టర్స్ చేయట్లేదండి. అందుకే సైడ్ క్యారెక్టర్స్ చేయలేదు. మెయిన్‌గా హీరోగానే ఎంటర్ అవ్వాలి ఇండస్ట్రీలోకి అని అనుకుంటున్నారు. తనైతే స్టోరీస్ కూడా చాలా అయితే వింటున్నాడు. మనకి తొందరలోనే మనకి బిగ్ స్క్రీన్ పైన అయితే 'కళ్యాణ్ పడాల' గారైతే కనబడతారు. అండ్ 'డెమాన్ పవన్' గారు కూడా ఎంతో సక్సెస్ రావాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తను కూడా ఎంతో ఎదగాలి. తను కూడా వీటన్నిటికి డిజర్వ్స్ అండి. 'కళ్యాణ్ పడాల' గారైనా గానీ, 'డెమాన్ పవన్' గారైనా గానీ వీళ్ళు డిజర్వ్. ఎందుకంటే కామన్ కేటగిరీలో వచ్చి వీళ్ళు ఇంత ఫేమ్ సంపాదించుకున్నారు అంటే వాళ్ళ కష్టంతోనే. ఏమీ లేకుండా అయితే వాళ్ళకైతే ఇంత ఫేమ్ రాదండి. ఎవరికి కూడా నచ్చరు. ఇదైతే క్లారిటీ ఇవి ఇచ్చానండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి 'అగ్ని పరీక్ష' అండి. మనకైతే ఈ వీక్‌లో అయితే 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఒక ప్రోమో అయితే రిలీజ్ అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలని. సో, అందరూ రెడీగా ఉండండి. తర్వాత ఈ 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి జడ్జెస్‌గా ఎవరు రాబోతున్నారు అండ్ హోస్టింగ్ ఎవరు చేయబోతున్నారు అనేది నాకైతే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. హోస్ట్‌గా అయితే శ్రీముఖి గారైతే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా బాగా చేశారు కాబట్టి, షో హిట్ అయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ జడ్జెస్ వచ్చి శివాజీ గారైతే 99% అయితే వస్తారండి. ఇంకా 'అగ్ని పరీక్ష' టీమ్ అయితే రాహుల్ సిప్లిగంజ్ గారినైతే అప్రోచ్ అయ్యారు. సో, రాహుల్ గారు గాని ఒప్పుకుంటే తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నవదీప్ గారైతే రారండి. ఎందుకంటే తనకి చాలా బిజీ షెడ్యూల్ వల్ల తనైతే రానని చెప్పేశారు. సో, ఇంకో జడ్జ్ ఎవరు అనేది మనకు తెలీదు. అప్డేట్ వస్తే మీకు కన్ఫర్మ్‌గా నేనైతే అప్డేట్ చేస్తారండి ఎవరొస్తారు అనేది. నాకైతే కళ్యాణ్, తనుజ వస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా హైప్ ఉందండి ఇప్పుడు. షో అయితే కన్ఫర్మ్‌గా హిట్ అవుతుంది వాళ్ళు గాని వచ్చారంటే. అండ్ నెక్స్ట్ 'బిగ్ బాస్' స్టార్ట్ అయితే వీళ్ళ కాంబినేషన్ మనం చూడలేము. ఎందుకంటే కొత్త విన్నర్ వస్తాడు. ఇలాగ కొత్త కంటెస్టెంట్స్ అయితే వస్తారు కాబట్టి వీళ్ళనైతే మనం కలిసి చూడలేము. సో, ఈ షోలోకి మాత్రం వీళ్ళిద్దరిని తీసుకొస్తే టీఆర్‌పీ వేరే లెవెల్‌కెళ్తుందండి. ఏందంటే 'అగ్ని పరీక్ష' వాళ్ళు స్టార్ మాలో కూడా టెలికాస్ట్ చేద్దామని అనుకుంటున్నారంట. మనకొచ్చిన అప్డేట్ ప్రకారం టెలికాస్ట్ చేస్తే మాత్రం వీళ్ళకి చాలా ప్లస్ అవుతుందండి కామనర్స్‌కి. చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళకి అలవాటైపోతున్నారు ముందుగానే. అలవాటైపోవడం వల్ల వాళ్ళకనేది కంటిన్యూస్‌గా ఓటింగ్ పడే ఛాన్సెస్ అయితే వీళ్ళకైతే ఉంటుంది కామనర్స్‌కి. 10 మెంబర్స్‌నైతే కామనర్స్‌నైతే తీసుకుంటున్నారండి. అలాగే 10 సెలబ్రిటీస్‌ని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది 'బిగ్ బాస్ 10' కాబట్టి చాలా గ్రాండ్‌గా అయితే దీన్నైతే ఓపెన్ చేస్తారు. చాలామందైతే ఈ 'బిగ్ బాస్' కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. నేను కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ 'అగ్ని పరీక్షలో'
9 మెంబర్స్‌నైతే అగ్ని పరీక్ష ద్వారా తీసుకుంటారండి. ఇంకా 1 మెంబర్ అయితే ఒక కాంటెస్ట్ అనేది పెడతారంట. ఆ కాంటెస్ట్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళనైతే బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిస్తారండి. అలాగా 10 మెంబర్స్ అయితే కామనర్స్ వెళ్తారు. ఇంకా ఈ అగ్ని పరీక్ష షూటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మనకి మెయిన్‌గా జూలై 20-25 ఈ మధ్యలో అయితే మనకి షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అండ్ మనకి టెలికాస్ట్ అయ్యేది 22 ఎపిసోడ్స్, 25 ఎపిసోడ్స్ అని అంటున్నారండి. ఆగస్ట్ 10 నుంచి అయితే మనకి టెలికాస్ట్ అయితే అవుతాయి జియో హాట్‌స్టార్‌లో. ఒకవేళ స్టార్మాలో కూడా రావచ్చు టీవీలో. వస్తే మాత్రం కామనర్స్‌కి అయితే ప్లస్ అండి. ఇంకా ఎలా అప్లై చేయాలి? ఎప్పుడు అప్లై చేయాలి? అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది కదా! వాళ్ళకి నేను చెప్పే సింపుల్ టిప్స్ ఏంటంటే, చాలా కాన్ఫిడెంట్‌గా అయితే మాట్లాడండి. అలాగే చాలా నీట్‌గా అంటే చాలా ప్లెజెంట్‌గా అనిపించాలి చూడంగానే. అలాగే మీ బ్యాక్‌గ్రౌండ్ కానీ, లేకపోతే మీ వాయిస్ కానీ, లేకపోతే మీ ఒక లైట్ అనేది సెటప్ చేసుకోండి, కొనుక్కోండి. అలాగే ఒక మైక్ కూడా కొనుక్కోండి. ఇదేం పెద్ద ఎక్కువ కూడా ఉండవండి మనీ. ఎందుకంటే మన వాయిస్ అనేది చాలా క్లియర్‌గా ఉంటే మన మన భావాలేంటో వాళ్ళకి అర్థమవుతాయి. సో, అందుకని మనం క్లియర్‌గా కనిపిస్తే కొంచెం అట్రాక్టివ్‌గా మనం అనిపిస్తాము వాళ్ళకి. సో, కొంచెం డబ్బులు పెట్టైనా మీరైతే కొనుక్కోండి మైక్‌ని, కెమెరాని. కెమెరా ఫోన్‌తో తీసేయొచ్చండి లైటు. అలాగే కొంచెం డార్క్‌గా ఉండేవి మీరైతే బట్టలైతే వేసుకోండి. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ గూడా చాలా ప్లెయిన్‌గా ఉండాలి. మీరు దాంట్లో మెయిన్‌గా కనపడేటట్టు మీ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరైతే అరేంజ్ చేసుకోండి. మెయిన్ పాయింట్ ఒకటైతే ఉందండి. మీరు అప్లై చేసేటప్పుడు ఫాస్ట్‌గా చేయండి. మనకి వీడియో అనేది రిలీజ్ అవుతుంది గదా! రిలీజ్ అయిన 2, 3 డేస్‌లోనే మీరైతే అప్లై చేసేసుకోండి. ఎందుకంటే చాలామంది అప్లై చేస్తారు గదా! ఈసారి లక్షల్లో రావచ్చండి అప్లికేషన్స్. సో, చాలా కష్టమైపోతుంది సెలెక్ట్ అవ్వాలంటే. అందుకని 2, 3 డేస్‌లో గాని మనం గాని చేసుకుంటే మన క్యారెక్టర్ గాని ఫస్ట్ వాళ్ళకి క్లిక్ అయిందంటే మనల్ని తీసుకుంటారు. మనం గాని లేట్‌గా గాని అప్లై చేశామనుకోండి, మనలాంటి క్యారెక్టర్ వారికి ముందుగానే తగిలిందనుకో, మనల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయండి. సో, మీరు తొందరగా అయితే అప్లై చేసుకోండి. చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. మీలో ఉన్న టాలెంట్స్‌ని చెప్పండి. మీకున్న ప్రాబ్లమ్స్‌ని చెప్పండి. మీరు ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేశారో చాలా కాన్ఫిడెంట్‌గా అయితే మాట్లాడండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనకు పాస్ట్‌లో ఉండి మనం వాటిని సాల్వ్ చేసినా గానీ మనల్ని తీసుకుంటారు. ఏదో స్పెషాలిటీ ఉండాలండి మనల్ని తీసుకోవాలంటే ఈసారి మెయిన్‌గా అంటే లాస్ట్ టైము 1,000,000 100,000 ఇలా ఉంటారు గదా! సబ్స్క్రైబర్స్ వాళ్ళనైతే రిజెక్ట్ చేశారంట. సో, అందుకని ఈసారైతే వాళ్ళని తీసుకునే మెయిన్ ఛాన్స్ వాళ్ళకైతే ఉంది. 0 సబ్స్క్రైబర్స్, 0 ఫాలోవర్స్ వాళ్ళకైతే చాలా తక్కువ ఛాన్సెస్ అండి. సో, కాబట్టి మీరైతే చాలా 100% అయితే ఇవ్వండి. ఏదో అప్లై చేశామంటే చేశాము అన్నట్టు కాకుండా మీ ఫుల్ 100% అయితే ఇవ్వండి. మీరు తప్పకుండా సెలెక్ట్ అవుతారు. 100% గాని ఇస్తే ఇవేనండి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేనైతే మీకు కన్ఫర్మ్‌గా అప్డేట్ చేస్తాను. సో, ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్‌ని ఆన్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం త్వరలో కలుద్దాం.